కొంతమందికి ఓ డౌట్, సంవత్సరాలుగా నేను ఏడుస్తానే ఉన్నాను, కొంతమంది ఇలా పోయి ప్రార్థన చేస్తే అలా కార్యం జరుగుతుంది, నాకేందో సంవత్సరాలు ఏడ్చినా సరైన కార్యం జరగట్లేదని కొంతమంది ఏడుస్తూ ఉంటారు, కార్యం జరగలేదని ఏడుస్తుంటారు. దానికి ఒక సమాధానం చెప్తా. చాలా మంది ప్రార్థించి అలా పొందుకొని ఉండొచ్చు, వాళ్ళందరూ సామాన్యులు. హన్న సంవత్సరాల కన్నీటి ప్రార్థన ఫలం రాజులను శాసించే ప్రవక్తకు తల్లి. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా అని యేసు ప్రభు పిలిపించుకున్నాడు. ఆయన దావీదు కుమారుడు అనిపించుకున్నాడు యేసయ్య. ఆ దావీదు నెత్తి మీద చేతుల నుంచి తైలం పోసి అభిషేకించిన వాడు సమూయేలు. అలాంటోడికి తల్లి హన్న. ఈమె ఇంత కృప పొందిద్దని, ఇశ్రాయేలు సర్వ సమాజానికి ఆ గొడ్రాలికి పుట్టే కొడుకే తీర్పు తీరుస్తాడని, న్యాయాధిపతి అవుతాడని, 2 రాజులను ఆయనే నియమిస్తాడని ఎవరికి తెలుసండి? ఆమె కూడా తెలీదు.